మీరు చూస్తున్నారు కోటప్పకొండ. త్రికోటీశ్వరుని సన్నిధి. జీవితంలో ఒక్కసారైనా ఈ యొక్క దేవస్థానాన్ని సందర్శించాల్సిందే. కోటప్పకొండ పల్నాడు జిల్లా నరసరావుపేట మండలము కొండకావూరు గ్రామంలో ఉన్న త్రికోటీశ్వరుని సన్నిధి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రము. ఇక్కడ స్వర్గలోక అధినేత ఇంద్రదేవుడు, వైకుంఠ అధినేత విష్ణువు, కైలాస అధినేత అయిన ఆ మహాశివుడు త్రికోటీశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ. ఎల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రతి పాత్రీయుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీక మాసంలో కోటప్పకొండ తిరణాలు, కార్తీక వన సమారాధనాలు కూడా జరుగుతాయి. ఈ తిరణాలలో చుట్టుపక్కల ఊర్ల నుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని సందర్శిస్తారు. ఈ కొండను ఏ కోణం నుండి చూసినా త్రికుంటాలు, 3 శిఖరాలు కనబడతాయి కనుక త్రికుంట చలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడ స్వామి త్రికుంటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ 3 శిఖరాలు బ్రహ్మ, విష్ణు, శివ ఈ 3 రూపాలను రుద్ర రూపాలుగా భావిస్తారు. చారిత్రక త్రికోటేశ్వర ఆలయము 1172వ శతాబ్దంలో నాటికే ప్రసిద్ధి చెందినట్లు విలనాటి చొల్ల రాజులైన కొల్లొత్తుగా చొల్లరాజు సామంతుడు మురంగి నాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజులలో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు దేవాలయ నిర్వహణ నియమితం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. నర్సరావుపేట, చిల్కలూరిపేట, అమరావతి జమీందారులు ఇతరుల దేవాలయ అభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేశారు. కోటప్పకొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయము 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కడానికి 703 మెట్లతో మార్గాన్ని 1761వ శతాబ్దంలో ఈ నరసరావుపేట జమీందారు అయినటువంటి శ్రీ రాజా మల్రాజు నరసింహరాయుని నిర్మించాడు. ఈ ఆలయాన్ని నరసింహరావుపేట సంస్థానాధీశులు రాజా మల్రాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు చేశారు. త్రికోటీశ్వరుని దేవస్థానంలో స్వామికి సమర్పించే అరిసె ప్రసాదం కూడా విశేషమైనది. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ అరిసెను స్వామికి నివేదన చేసే సాంప్రదాయము లేదు. కాబట్టి ఇది కోటప్పకొండ త్రికోటేశ్వరుని ఆలయంగా నిలిచింది. ఉదయము 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నము 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఈ దేవాలయాన్ని మీరందరూ సందర్శించండి. మీరు జీవితంలో అనుకున్నటువంటి కోరికలను కోరుకోండి. ఆ త్రికోటేశ్వరుడు మన యొక్క అనుకున్నటువంటి కోరికలను నెరవేరుస్తారు. ఇక్కడ కాకులు కూడా ఎక్కువ రావని, ఎక్కడున్నా కింది వరకే ఉంటాయి, పై వరకు కొండ వరకు కాకులు కూడా ఇక్కడ రావని ఆ దేవస్థానం యొక్క చెప్తున్నారు ఇక్కడ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలియని వాళ్ళకు తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.